అయితే పొద్దున అయితే ఇలా మిక్సీ చేసి వేస్తారు. ఎక్కడ నేర్చుకున్నావు వదిన నువ్వు? యూట్యూబ్లో చూసే నేర్చుకుందంట మా వదిన. మాడిబిడ్డ అంటే రవ్వ వడియాలు వేస్తారు కదా, ఇంకా ఇది కూడా అలాగే, కాకపోతే రాత్రి అన్నం మిగిలిపోయింది. మాడిబిడ్డ అయితే అలా అయితే చేస్తారు. ఇవన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నారంట తనైతే మాడిబిడ్డ. యూట్యూబ్ వచ్చినాక చాలా మంది చాలా అయితే నేర్చుకున్నారండి. నేను కూడా చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను యూట్యూబ్ వచ్చినాకే. యూట్యూబ్ చూస్తాం బట్టి నేను అది వరకైతే నాకు తెలీదు. 2016లో యూట్యూబ్ ఉంది, ఆ ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నా కూడా అంతగా తెలీదు, నాకు అంతగా తెలీదు. ఇంకా గట్టిగా ఈ ఒక 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మేము వైఫై పెట్టించాము. అప్పటి నుంచి అయితే నాకు యూట్యూబ్లో నేను ఎక్కువ వీడియోస్ చూస్తాను. ముందైతే సీరియల్ వాళ్ళ ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళు చూసేదాన్ని. ఇంకా తర్వాత తెలిసింది మామూలు ఛానల్ చూస్తా వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అనేసి తెలిసి ఇంకా నేను కూడా అప్పుడైతే ఛానల్ అయితే పెట్టానండి. అది వరకైతే నాకు కూడా తెలీదు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఇలా ఛానల్ పెట్టుకోవచ్చు మనం కూడా అనేసి. ఇంకా నేను ఇలా యూట్యూబ్ చూసి చాలా నేర్చుకున్నాను. నాకు చదువు లేదు, అయినా కూడా నేను చాలా వరకు వీడియోస్ ఎలా చేయాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, టెక్ ఛానల్ చూసాను. చాలా వరకు టెక్ ఛానల్ చూసే నేనైతే ఇవన్నీ అయితే నేర్చుకున్నానండి. అంతా యూట్యూబ్ వల్లనే. నాకు అసలు చదువు లేదు కదా, అయినా కూడా నేను యూట్యూబ్ని చూస్తాం అలా యూట్యూబ్లో చూసి చాలా విషయాలు అంటే చాలా నేర్చుకున్నాను. అంటే ఏది తింటే మంచిది, ఏది తినకపోతే మంచిది అనేసి చాలా నేర్చుకున్నాను నేనైతే యూట్యూబ్లో చూసే. యూట్యూబ్ అయితే ఇప్పుడు అందరికీ అయితే చదువు లేని వాళ్ళకి కూడా బాగా అయితే ఉపయోగపడుతుంది. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, మనం ఎక్కడ బయటికి వెళ్ళము, ఎవరి విషయాల్లోకి వెళ్ళము, ఏది తెలుసుకోము. ఇలా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరి ఇంట్లో ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, టచ్ ఫోన్లు. ఫోన్ లేని ఇల్లు అయితే లేదు, ఫోన్ లేని మనిషి అయితే లేరు. ఇంట్లో నలుగురు ఉంటే 4 ఫోన్స్ ఉంటాయి. చదువుకున్న వాళ్ళకైతే అన్నీ తెలిసిద్దండి. మాలాగా చదువు లేని వాళ్ళు అయితే ఇలా యూట్యూబ్ చూసే నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. చదువు ఒక్కటే లేదు నాకు, నా పేరు కూడా నాకు రాదండి. నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. అదంతా మీ చేతిలోనే ఉంది. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇప్పటికి నేను ఛానల్ పెట్టి దగ్గర 3 నెలలు అవుతుంది. 100కి పైన వీడియోస్ అయితే చేశాను. 3 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. మా ఆయన అయితే 3 నెలలు అయింది నువ్వు ఛానల్ పెట్టి అంటారు. అలా అయితే స్టార్ట్ చేశాను. నన్ను సక్సెస్ చేయాల్సింది మీరేనండి, మీ చేతిలోనే ఉంది. మీరు సపోర్ట్ చేస్తే మీరు చాలామంది చూస్తారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి నేను కూడా డబ్బులు తీసుకొని మా వాళ్ళందరికీ చూపించాలి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అనేసి నేను చాలా మందికి చెప్పానండి. మా వాళ్ళకే చాలా మందికి చెప్పాను, మీరు ఛానల్ పెట్టండి, యూట్యూబ్ పెట్టండి. డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఇంట్లో కూడా. ఇంకా ఇంట్లో ఉండి వాళ్ళందరూ దిగులు పడుతూ ఉంటారు డబ్బులు కోసము, బయటికి వెళ్ళలేక ఏది చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పాను, ఛానల్ పెట్టుకోండి, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, మీరు ఒకళ్ళకి అడగాల్సిన పని లేదు, రోజు వీడియోస్ పెట్టాలి అనేసి నేను చాలా మందికి చెప్పాను. ఎవరు కూడా నా మాట వినిపించుకోలేదండి. ఎవరైనా వినిపించుకోరు కదా. సక్సెస్ అనేది నేను ఒకళ్ళు అగితేనే కదా తర్వాత తెలిసిద్ది. నేను యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పటానికి కూడా ఇదిగోండి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అనేసి ముందు ఒక ఛానల్ పెట్టాను, అదైతే పోయింది. అది నాకు తెలియకనే పోయిందండి. ముందు ఛానల్ మనకు అవన్నీ గుర్తులేదు, అన్నీ గుర్తు పెట్టుకోవాలి, అలా పోయింది. ఇది 2వ ఛానల్. లేకపోతే ఇప్పటికి నాకు 500 పైన సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టి ఒక 2-3 నెలలు అవుతుంది. ఇప్పటికైతే సబ్స్క్రైబర్స్ మీరేనండి. ఇంకా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి పైన బాగా ఎండ పడుతుంది, అయినా కూడా వీడియో అయితే చేస్తున్నాను నేను. అలా అండి, ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలామంది ఛానల్ పెట్టండి, వీడియో ఛానల్ పెట్టడానికి ఎవరైనా పెట్టాలి మనము అని డౌట్ పడమాకండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ చేతిలో ఫోన్ ఉంటే టెక్ ఛానల్ని చూసి ఫాలో అయ్యి మీరు ఎలాంటి కంటెంట్ పెట్టాలనేసి మీకు తెలిసింది కదా. మీరు దేంట్లో బాగా ఇదవుతారో అదే పెట్టుకోండి, మీరు సక్సెస్ అనేది అవుతారు. ప్రతి ఒక్కళ్ళు పెట్టొచ్చండి, ఫోన్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు పెట్టొచ్చు ఛానల్ అనేది. పెట్టుకోండి, మీకు కూడా అక్కడనే మీకే తొందరగా
తొందరగా సక్సెస్ వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. అందరూ ఛానల్ పెట్టుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉంటారు, ఖాళీగా ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలామంది అలాగే పెట్టున్నారండి ఛానల్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చాలామంది పెట్టారు. చాలామంది చూస్తారు. మందే ఉంది, ఎవరు చూస్తారు అనుకుంటానికి లేదు, చూస్తారండి. అదేనండి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది చేయాలని ఉండిద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి చేయండి. ఇంట్లో వాళ్ళకి ఒప్పియండి ముందు. నాకైతే మా ఇంట్లో నుంచి సపోర్ట్ అయితే బాగానే ఉండిద్దండి. మా అత్తయ్య వాళ్ళు కానీ, మా అమ్మోళ్ళ సైడ్ మా అక్క చెల్లెలు కానీ, మా అత్తోళ్ళ సైడ్ మా బావగారు కానీ, మా తోడుకోళ్ళు కానీ, మా అత్తయ్య కానీ, మా మామయ్య, ఆడబిడ్డ అందరూ సపోర్ట్ చేస్తారు. ఛానల్ పెట్టు, ముందు ఛానల్ పోయింది కదా, దాని తర్వాత కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఛానల్ పెట్టు, నువ్వు వీడియోస్ పెట్టు, ఎందుకు పెట్టట్లేదని మా ఆడబిడ్డ, మా అక్కోళ్ళ పిల్లలు చాలామంది చెప్పేవాళ్ళు. ఇంకా వాళ్ళందరూ సపోర్ట్తోనే మళ్ళీ నేను రెండో ఛానల్ పెడతానికి ముందైతే వద్దనుకున్నాను. నేను రెండో ఛానల్ పెడతానికి ఎందుకులే మనకి రాదేమో అనుకున్నాను. కానీ మళ్ళీ నేను ఛానల్ పెట్టాను. మా ఆయన కూడా అనేవాళ్ళు, మా ఆయన కూడా చెప్పేవారు, నువ్వు ఎందుకు గుర్తుండదు, ఏమీ ఉండదు, మీకు ఎందుకు ఛానల్ అనేసి అన్నారు. కానీ అంతే అంటారు కానీ ఇంకేమన్నారు. మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు నాకు. కానీ ఆయన కనపడతానికి ఇష్టపడరు. నువ్వు పెట్టుకో, నువ్వు చేసుకో అని చెప్తారు. అది వరకు నేను హౌస్ వైఫ్లా ఛానల్ అయితే పెట్టానండి. అలా మా ఆయన అంటారు, హౌస్ వైఫ్ని ఎవరు చూస్తారు, మీదేముంది, తింటాము, వండుకుంటాము, కడుక్కుంటాము, ఇంట్లోనే ఉంటారు కదా అనేసి అనేవాళ్ళు. ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఏం చేస్తారండి, అయ్యే కదా. ఇంకా వాళ్ళే అలా అంటే ఇంకా నేను అందుకనేసి ఈసారి ఛానల్ అయితే మార్చేసి మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని పెట్టుకున్నాను. మై బాత్ కర్తీ మేనా ఆతిమ్నా ఫ్యామిలీ బ్లాగ్స్ అని పెట్టుకున్నాను నేను. ఇంకా దానివల్ల నేను ఛానల్ అయితే అలా పెట్టుకోవాల్సి వచ్చింది. హౌస్ వైఫ్ అంటే నిజంగానే ఎవరు చూస్తారు. మా పిల్లలు కూడా చాలామంది చెప్పారు, అమ్మమ్మ నువ్వు ఎప్పుడు కడుక్కునేవి అయ్యే చూపిస్తావు కదా, అలాంటి ఎవరు చూస్తారు అనేసి. ఇంకా నేను కూడా సరే అనేసి ఛానల్ అయితే పెట్టాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, హౌస్ వైఫ్లో కిక్ అయిన వాళ్ళు, హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ కూడా ఉంది. చాలామంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సరేలే, నేను కూడా ఛానల్ మార్చాను, ఎలాగో పోయింది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ బ్లాగ్స్ అని పెట్టుకున్నానండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరందరూ కూడా పెట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా ఛానల్ పెట్టండి. నాకంటే ముందు మీకే సక్సెస్ రావచ్చు, నాకు తెలిసి. నాకు రాలేదని మీకు రాకూడదని ఏం లేదు కదండి. మీ వీడియోస్ కిక్ అయితే మీరే సక్సెస్ అవుతారు. చేయండి, అందరూ చేయొచ్చండి, చేయకూడదని ఏమీ లేదు. కాకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పుకున్నాకే చేయండి. ఎవరైనా కూడా ఇప్పుడు ఉంటారు కదండి, కొంతమంది పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఇళ్ళల్లోనే ఉంటారు. ఇలా నాలాగే ఎటు వెళ్లకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఇలా నాలా ఛానల్ పెట్టచ్చు. అంతేనండి, అదే చెప్పాలనుకున్నాను నేను.